అనంతపురం జిల్లా ఉరవకొండలో సిపిఎం నేతలు నిరసన చేపట్టారు. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ విత్తనోత్పత్తి బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లుల ప్రతులను దగ్ధం చేశారు. ఈ బిల్లుల ద్వారా విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సిపిఎం నేతలు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం ఈ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు అదేవిధంగా విత్తనోత్పత్తి చట్టానికి సంబంధించిన బిల్లులు ఈరోజు కేంద్రంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ బిల్లులు ఇవన్నీ కార్పొరేట్లకు సంబంధించినటువంటి కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి, కానీ రైతులకి ప్రజలకి ఎటువంటి ఉపయోగపడే విధంగా లేదు. కాబట్టి వెంటనే ఆ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలా. ఈరోజే పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈరోజే వెనక్కి తీసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు సిపిఎం పార్టీ, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ జీవో కాపీలను దగ్ధం చేయడం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం సంతకాల సేకరణ చేపట్టింది. పొట్టి శ్రీరాములు సెంటర్లో ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ స్టాల్కు విశేష స్పందన లభించింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.